అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయండి. ఈ నవరాత్రుల్లో వినాయక చవితిలాగా ఆర్డర్స్ అవి పెట్టుకోకుండా ఆడపడుచులందరూ కూడా ఆడవారు మగవారు అందరూ కొంతమంది దీక్ష కూడా చేస్తారు ఈ 9 రోజులు. అలా చేసేవాళ్ళు ఎవరైనా సరే ఓపిక మేరకు మన ఇంట్లో ఉన్న శక్తి మన ఒంట్లో ఉన్న శక్తి కూడగట్టుకుని ఆ అమ్మవారి దయ కటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ మనందరిపైన ఉండాలని మనం చేయవలసింది ఏంటంటే ముందు పొద్దున్నే లేచిన తర్వాత కొంచెం తలస్నానం రోజు చేసిన పడనోళ్ళు ఒంటి స్నానం చేసుకుని చక్కగా ఉతికిన బట్ట కట్టుకుని మనకున్నంతట్లోనే ఏదో ఒక ప్రసాదం పెట్టుకుని అమ్మవారిని శుభ్రం చేసుకుని అక్కడ ఆ పువ్వులు పెట్టుకుని మనకు ఓపుకున్న కాడికి పూజ చేసుకోవచ్చు. లేని ఆర్భాటాలకు ఎవరో పోయి అప్పులు పాలు కావద్దు. అలాగే ఆర్డర్స్ పెట్టుకుని బుక్ చేసేసి అమ్మవారికి నైవేద్యాలు పెడతాం అనేది చాలా పొరపాటు అండి. నా దృష్టిలో నేనేమనుకుంటానంటే ఇంత శరీరాన్ని వండి పెట్టుకున్నా పర్వాలేదు ఆవిడికి, అంతే తప్ప బయట ఆర్డర్ పెట్టినాయి అంటే ఏ రీతిలో వస్తున్నాయో ఎలా వస్తున్నాయో. కొంతమంది ఒక రకమైన పద్ధతి పాటించారు, కొంతమంది పాటించలేరు. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళని కూడా నేను తప్పు పట్టి మాట్లాడతలేదు. అందుకని ఈ శరన్నవరాత్రులు అందరూ మీరు ఆనందంగా గడుపుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే మన ఇంట్లో ఉన్నంత వరకు పళ్ళో పాలో అలాగే స్వీటో ఏదో ఒకటి మన ఇంట్లో చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని చక్కగా 9 రోజులు అమ్మ కృపా కటాక్షాలు మన మీద ఉండాలంటే మంచిగా చేసుకుందామని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాం, అమ్మవారికి ఎప్పుడు చీర పంపించడం అలవాటు మాకు. పుణ్య దంపతులు లాంటి ఆ పంతులుగా ఆ గుళ్ళో చేసే పూజారి భార్య భర్తలు ఇద్దరు అనుకోకుండా వచ్చారు. ముందు ఒక్కాయనే వచ్చారు అనుకున్నాను. అనుకుని బట్టలు తీసేసి వీడియో కూడా పెట్టేశాను నేను వేరే దాంట్లో. అయితే అలా కాదండి, ఇద్దరు వచ్చారు, ఎప్పుడూ రాలేదు, ఇద్దరు కలిసి వచ్చారు. చాలా సంతోషం వేసింది. ఆ పార్వతీ పరమేశ్వర్లే మా ఇంటికి వచ్చారేమో అనుకున్నాను. మాకున్నంతట్లో ఆయనకి ఎప్పుడు నేను బట్టలు కొంటాను. పంతులు గారికి నాకు అలవాటు. అమ్మవారికి చీర, పంతులు గారికి బట్టలు, కొబ్బరికాయ, దక్షిణ, తాంబూలం, నా శక్తి కొలది చీర కొంటానండి. ఇంత రేటు పెద్ద రేట్లో కొనాలి అని అలా అనుకోను. నాకు నచ్చిన చీర ఆవిడ నాకు ఇంటిస్తుంది. ఏ కలర్ నాకు మనసుకు అనిపిస్తుందో ఆ చీర కొనేసి ఆవిడకి పంపిస్తూ ఉంటాను. పంపించినప్పుడు భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరికి కూడా బొట్టు పెట్టి మా కోడల చేత ఇద్దరికి బట్టలు పెట్టించి వాళ్ళిద్దరు ఆశీస్సులు మా కోడలకి తీసుకుని అవన్నీ పంపించాం. సరిగ్గా అనుకోకుండా మాకు గుళ్ళోకి దండలో పొద్దుటే దండలు వచ్చినాయి. దండలో వేసేస్తాం. మా అబ్బాయి ఉంటే మేము సొంతంగా తెచ్చుకుంటామండి దండలో. ఆ రోజు ఎందుకో మా అబ్బాయి ఊరు వెళ్ళాడు, దండలు పట్టుకొచ్చేవాళ్ళు లేరు. బజార్కి వెళ్ళి ఓ డాక్టర్ గారు వస్తా దండలు తీసుకొచ్చి ఇవ్వండి బాబా గారికి వేయండి అని ఇచ్చారు. మంచి దండలు, పెద్ద పెద్ద పువ్వుల దండలు, బంతి పువ్వుల దండలు వేసేసాను. వేసేసిన తర్వాత కృష్ణుడికి వేస్తారమ్మా అని అడిగారు. వేస్తానండి అన్నాను. నేను సాయంత్రం పట్టుకొస్తాను అన్నారు. అమ్మవారి కటాక్షం ఎలా ఉందనే దానికి చెప్తున్నాను. సాయంత్రం తెస్తారు కదా అనుకున్నాను నేను. ఆవిడ ఏం చేశారంటే ఒక గంటలో మళ్ళీ బండేసుకుని పట్టుకొచ్చారు. పెద్ద పెద్ద దండలు, బంతిపూల దండలు, మంచి దండలు పట్టుకొచ్చారు. సరిగ్గా దండలు వచ్చినాయి. ఈ దంపతులు ఇద్దరు వచ్చి మా ఇంటికాడ ఉన్నారు. అప్పుడే వచ్చారు పైకి. వాళ్ళకి మంచినీళ్ళు, టీ అది ఇచ్చి స్వీట్ అది పెట్టి కూర్చోబెట్టి ఈ దండలో అంతకుముందు వేసేసాను. బాబా గారికి, వినాయకుడికి అందరికి వేసేసాను. కృష్ణుడికి ఒక దండ వేసేసి పెద్ద దండ ఉందండి. ఆ దండ ఈ చీరతో పాటు దండ లేదు, పువ్వులు పెట్టాను, విడి పువ్వులు అమ్మా అనుకున్నాను. అనుకున్నందుకు ఆ దండ వచ్చింది. ఆవిడ అయినా ఫలితం ఆవిడకే వెళ్తుంది. పువ్వులు ఆవిడయ్యి ఏమండి, ప్రోత్సాహం నాది తప్ప ఆవిడ తెచ్చిన ఆవిడదే ఫలితం. ఈ దండ తీసి ఈ బట్టల మీద పెట్టి ఇచ్చాను. ఆయన ఎంతో సంతోషపడ్డారు. రేపు పొద్దున శుక్రవారం కదండి, అంటే లక్షవారం నైట్ కదా వచ్చారు, శుక్రవారం కదండి అమ్మవారికి వేస్తానండి అని చెప్పారు. ఈ 9 రోజులు పెద్దమ్మవారికి మా చీర కట్టి ఉంచుతారు. చాలా బాగా చేస్తారు. కుంకుమ పూజలు, రోజు గోత్రనామాలతో పూజలు, చాలా కాలకవైకుంఠం కింద చేస్తారండి. ఒక్కరోజు 9 రోజుల్లో ఏదో ఒక రోజు ప్రసాదం చేసుకుని మేము వెళ్ళి ఇచ్చేసి వస్తాం. మా కోడలన్నా వెళ్తుంది, లేకపోతే నేనన్నా వెళ్తాను. మా అబ్బాయి లేకపోతే మా కోడలు ఆటోకి వెళ్ళి ఇచ్చేసి వస్తుంది. అది మాకు అలవాటు. ఆయన సంతోషం కొలిది ఏం చేస్తారంటే ఆ తర్వాత ఆయనకి వీలున్నప్పుడు అమ్మవారి చీర అయ్యి మాకు గాజులు అయ్యి మాకు పంపిస్తారు. లేకపోతే ఆయన వచ్చినప్పుడు పట్టుకొస్తాడు. ఇదండి, ఇలా చేస్తాను తప్ప నేను బయట నుంచి తెచ్చింది పెట్టి మట్టుకు చేయను. ఇంతంతనైనా ఇంట్లోనే చేస్తాను.
లేదు ఎక్కువ వంట కావాలనుకోండి ముందు రోజు నుంచి ఇంత చేసి ఉంచుతాను. అది తల కొంత అక్కడే పంచిపెట్టేస్తాను అమ్మవారి దగ్గర. అలా చేయటం అలవాటు అండి. అంతేగాని మనం ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుని చేసుకోవటం కాదండి. ఇవాళ ఉన్న శక్తి రేపు ఉండదు, రేపున్న శక్తి ఎల్లుండి ఉండదు. ఈ శక్తి ఉన్నప్పుడు కాలు కన్ను బాగున్నప్పుడు మనం భగవంతుడికి ఏదన్నా సేవ చేసుకోవాలన్నా, ఊరు ఏ తీర్థయాత్రలన్నా వెళ్ళాలన్నా వెళ్ళి రావటం ఆరోగ్యానికి, మనసుకి, ఇంటికి, ఒంటికి అన్నిటికీ మంచిది. డబ్బులు ఎక్కువ వెచ్చించక్కర్లేదు. మనకు శక్తి కొలది ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. భగవంతుడు మీద మనసు ముఖ్యం తప్ప, భగవంతుడు అనుగ్రహం కావాలని కోరుకోవాలి తప్ప ఓ ఆర్భాటాలుగా చేయకూడదు. అలా అప్పుల పరం అయిపోయిన వాళ్ళని చూశాను నేను. అందు గురించి అని నేను ఎప్పుడు అటువంటి పనులు చెయ్యనండి. నేను చేసేది ఇది. మీరేమంటారు చెప్పండి.